నమస్తే సాక్ష్యం న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీరు ఇల్లు కట్టుకుంటే చూడాలని ఉంది. టీజేఎఫ్ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధం. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడి. అవినాష్ అరెస్టు కాకుండా జగన్ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సూటి ప్రశ్న. కేజీబీవీ యూఆర్ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్. ఖమ్మం జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాలను నెరవేర్చిన సందర్భంగా టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ క్యాంపులోని డిపిఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కార్యాలయం సెంటర్ వద్ద జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గజమాలతో మంత్రి పువ్వాడకు జర్నలిస్టులు ఘనస్వాగతం పలికారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. సుడా నుండి రోడ్లు, కాలువలు, బస్తీ దవాఖానాను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందరినీ ఉత్తేజపరిచి రేపు భవిష్యత్తుకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పినటువంటి మన అన్నకి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మన నాయుడు తమను అంటే ప్రత్యేకించి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం కోసం 23 ఎకరాల స్థలాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసిన సందర్భంగా మీ అందరికీ ముందుగా నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అష్యూరెన్స్. ఇది నా సంకల్పం అయినా, నాకు ఇవ్వాలనే ఒక బలమైన కాంక్ష ఉన్నా, అది ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి జనవరి 18వ తారీఖు నాడు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ వేదిక మీద ముఖ్యమంత్రి గారు వారి సాక్షాత్తు వారి నోట్ల నుంచి వారు ఇచ్చిన అష్యూరెన్సు ఖమ్మం జర్నలిస్టులందరికీ, అన్ని రకాల జర్నలిస్టులకి, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లతో సహా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి, దాని బాధ్యత స్థానిక మంత్రి నన్ను అలాగే హరీష్ రావు గారిని ఇద్దరిని తీసుకోమని చెప్పడం జరిగింది. దాని దరిమిల అప్పటికే నేను కొంత వర్కౌట్ చేసి నేను డిసెంబర్లోనే నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి కొంత ల్యాండ్ని ముందే ప్రపోజ్ చేసి పెట్టడం, ఆ ప్రపోజ్ చేసి పెట్టిన ల్యాండు అది కూడా ఇరిగేషన్ ల్యాండ్ అవ్వటం. ఇరిగేషన్ ల్యాండ్ జనరల్గా చాలా కష్టం. ఇరిగేషన్ ల్యాండ్ని
ప్రజా అవసరాలకి ఉపయోగించాలంటే. సో దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. సో దాంట్లో ఇనీషియల్గా నేను మొదలు పెట్టేద్దాం, స్టార్ట్ చేద్దామని కొంచెం తొందర పెట్టి ఒక 5 ఎకరాల స్థలం ముందుగా స్టార్టింగ్లో ఉండేది ఏదైతే ఉన్నదో దానికి జీవో తీసుకురావటం జరిగింది. అది ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపించి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎన్ఓసి ఇచ్చి మనకి జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇనిషియల్గా మేము ఆలోచించింది అది ప్రభుత్వానికి అలీనేట్ అయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు దాన్ని ప్లాటింగ్ చేసి జిల్లా కలెక్టర్ గారిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వేమూరు గ్రామంలోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ముగింపు బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. యువతతో కలిసి జంపని గ్రామం నుండి వేమూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలకు జగన్ నమ్మకద్రోహం చేశారన్నారు. మంత్రి నాగార్జున నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన పాదయాత్ర చేస్తే 40 మంది రాలేదని ఎద్దేవా చేశారు. కేసులు, అరెస్టులు, రకరకాలుగా ఇబ్బంది పెట్టాలి. ఒక ప్రతిపక్ష పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ ఎవరికి ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యం నిట్ట నిలువున కూనీ కాబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ప్రతిరోజు కూడా నిర్దాక్ష్యంగా అణిచివేయబడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటికి సమాధానం చెప్పరు. వీళ్ళు మాట్లాడటం మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు. ఒక్కొక్కడు మంత్రులని కూడా స్థాయి మర్చిపోయి, మంత్రి అంటే అర్హత ఏంటంటే బూతులు మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు తిట్టాలి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిడితే అన్ని మార్కులు. వీళ్ళ కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పక్కన కూర్చునే స్వతంత్రం కూడా ఎవరికి లేదు. ఒక సలహా సూచన చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు మాట్లాడే చొరవ నాకుంది. నీకుందా ముఖ్యమంత్రి? నేను చెప్తున్నా, నీ ముఖ్యమంత్రి దగ్గరికి నువ్వు పోయి కూర్చొని మాట్లాడే మేము ఎవరు చూడాలి. మన నియోజకవర్గంలో ఎవరైనా చూసారా? ఇక్కడ కూర్చోంగా ముఖ్యమంత్రి ఒక స్కీమ్ బటన్ నొక్కుతా ఉంటే మంత్రులు చేతులు పెట్టుకుని పక్కన నిలబడతారు. మేము మంత్రులుగా చేశాం. పక్కన కూర్చోబెట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు, చొరవ చూపించేవాడు. ప్రతిరోజు ఏ సలహా సూచనలు కావాలన్నా ధైర్యంగా మాట్లాడగలిగే ధైర్యం మాకు ఇచ్చాడు. ఆ చొరవ, ఆ స్వతంత్రం మాకుంది. ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ అసలు ఏమైనా ఉందా? మీరు మాట్లాడతారు ఆయన గురించి? అసలు మీకు అసలు అపాయింట్మెంట్లో ఉండవు ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రితో. ఇందాక సాయిబాబు గారు చెప్పాడు, మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడడం కోసం సీఎం జగన్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి చర్యల్లో ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు అరెస్టు కాకుండా అడ్డుపడడం వెనుకున్న చిదంబర రహస్యం ఏమిటో జగన్ చెప్పాలని, బయటపెట్టాలని విజయ్ డిమాండ్ చేశారు. జగన్ తన తండ్రి కుటుంబాన్ని, తల్లిని, చెల్లిని పక్కన పెట్టి మరీ అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని చింతకాయల విజయ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే,
ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అవినాష్ రెడ్డి కోసం రాష్ట్ర దేశ మొత్తం డెమోక్రటిక్ సిస్టమ్నే పనంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారనేది ఈ చిదంబరం రహస్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ఒక నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నుంచే కాదు, అన్ని పార్టీల వాళ్ళు దేశవ్యాప్తంగా ఆలోచించవలసిన అవసరం ఏంటంటే డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని చెప్పి జస్టిస్ రాకేష్ గారు ఎన్నో సంవత్సరాల కిందట హైకోర్టు జస్టిస్గా ఉంటూ చెప్పారు. ఆ రోజు జనాలు అంత సీరియస్గా తీసుకోలేదు. అది అసలు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తే కాదు, కానీ భారతదేశ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలని ఏకైక బాధ్యతతో ఆ రోజు జస్టిస్ రాకేష్ గారు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని చెప్పి ఆ వర్డ్ వాడి జడ్జిమెంట్లో కూడా క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో దారుణాతి దారుణమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఇంకా ఈ భారతదేశ భవిష్యత్తును కాపాడడానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఆయన భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని కూల్చేయడానికి కొత్తగా వీళ్ళేమైనా రాజ్యాంగం సృష్టిస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు ఒక నిందితుడిగా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఒక నిందితుడిగా ఉంటే తను హాస్పిటల్లో మా అమ్మగారికి బాగోలేదని చెప్పి కూర్చొని నాటకాలు ఆడుతుంటే బయట ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, జనాలు, కార్యకర్తలంట వాళ్ళు కూర్చొని అరెస్ట్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారేమో ఇది మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పేసి బెదిరించడం, ఒక పక్క నుంచి సిబిఐ వెళ్ళి ఎస్పీని అడుగుతుంటే ఎస్పీ ఏమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తే మేము సహకరించలేమని చెప్తున్నారు. అంటే ఒక మర్డర్లో నిందితుడిగా ఉంటే రాష్ట్రంలో నేను ఒక మాట అడగదలుచుకున్నాను, యువకులను కూడా అడగదలుచుకున్నాను. చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకే ఎంక్వైరీలకు తీసుకురండి. ఎందుకు? ఉదాహరణకి నా మీదే తప్పుడు ప్రచారం చేసి నీ మీద కేసు పెడుతున్నామని చెప్తే దేనికో కూడా తెలియకుండా క్లారిటీ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను ఇంట్లో లేని సమయం చూసి సిఐడి అధికారులను ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సిఐడి అధికారులు మొత్తం కూడా ఇంట్లోకి పంపించి మా అమ్మాయి చిన్న పిల్ల 5 సంవత్సరాల పిల్ల ఉంటే తనను కూర్చోపెట్టి ఎంక్వైరీ చేశారా వీళ్ళు సిఐడి అధికారులు? ఏండి దానికి ఇంత రాద్ధాంతం చేశారే. అదే చాలామందిని మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారి ఇంటి మీదకి గోళ్ళ దూకి వెళ్ళి ఏదో కొంప ములిగిపోయినట్టు లాస్ట్కి చూస్తే ఏమీ కూడా బయటపడలేదు. అప్పుడు అంత కోవిడ్ సమయంలో కూడా ఆయన హింసించారే. దాని తర్వాత నారాయణ గారిని ఆయన కొడుకు వర్ధంతి రోజు వెళ్ళిపోయి అరెస్ట్ చేసి హింసించడానికి ప్రయత్నించారే. అలాగే ఎంతమందిని, ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఈరోజు ఆ విధంగా చేసుకుంటూ వచ్చేవే. ఈరోజు నీ తమ్ముడు అవినాష్ రెడ్డి గురించి ఎందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టి, వాళ్ళని కూడా ఏమాత్రం ప్రొటెక్ట్ చేయకుండా మొత్తాన్ని పక్కన పెట్టి ఈ వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రం కాపాడడానికి ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డావంటే దీంట్లో చిదంబరం రహస్యం ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని కట్టుకథలండి. ఫస్ట్ గుండుపోటు అన్నారు, తర్వాత రక్తం వామిటింగ్స్ అన్నారు, తర్వాత చూస్తే ఆస్తి గొడవలు అన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఏ మురళీకృష్ణ అధ్యక్షతన స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కి మెమరాండం ఇచ్చారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌరవ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై మాట్లాడుతూ అనాథ నిరుపేద బాలికలకు విద్యను అందిస్తున్నటువంటి కేజీబీవీ యూఆర్ఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం బేసిక్ పే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్ఓలను ప్రిన్సిపల్గా, పీజీసీఆర్టీలను జేఎస్లుగా, అలాగే జేఎల్స్గా, సిఆర్టీలను స్కూల్ అసిస్టెంట్స్గా, పీఈటీలను పీడీలుగా గుర్తించి ఆ పోస్ట్ యొక్క బేసిక్ పే ఇవ్వాలని, రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున ఉద్యోగులకు క్వార్టర్స్ వసతి కల్పించాలన్నారు. హాస్టల్ నిర్వహణ కోసం కేర్ టేకర్ను నియమించాలన్నారు. 475 కేజీబీవీలు పనిచేస్తున్నాయి.
అదేవిధంగా 29 ఈఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్గా పనిచేస్తున్నాయి. ఈ కేజీబీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే వేతనాలు రెగ్యులర్ టీచర్లకు ఇచ్చే వేతనాల్లో సగం కూడా లేవు. పూర్తిగా వేతన దోపిడీకి గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తారు. కాబట్టి నేను డిమాండ్ చేసేది తక్షణమే వీళ్లకు మినిమం బేసిక్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. స్కూల్ అసిస్టెంట్గా ఉంటారు, హెడ్ మాస్టర్గా ఉంటారు, లేదా ప్రిన్సిపల్గా ఉంటారు. వాళ్ళకు మినిమం బేసిక్ అమలు చేయాలి. అదే పద్ధతిలో ఈ పోస్టులన్నిటికి కూడా రెగ్యులర్ పోస్టులు మంజూరు చేసి వీళ్ళ సర్వీసులు మొత్తం కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ఉదయం చదువు చెప్పాలి, మళ్ళీ రాత్రి కాపలా కావాల్సిన అవసరం ఉంది పాఠశాలలో పిల్లల్ని. దీనివల్ల పూర్తిగా వాళ్ళు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు, అలసిపోతున్నారు. ప్రతి కేజీబీవీ స్కూల్కి ఒక కేర్ టేకర్ కనుక నియమించినట్లయితే టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కానీ ఇతరులకు కానీ వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. మన తెలంగాణలో నిరుద్యోగం బాగానే ఉంది కాబట్టి నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించినట్టుంటుంది, ఇంకా ఇంకొక మైలకు అదనంగా. అందువల్ల వెంటనే కేర్ టేకర్ నియమించాలి. అందరికీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, వీళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు. హెల్త్ కార్డ్స్ కూడా మంజూరు చేస్తే బాగుంటుంది. వెంటనే అందరికి ఇచ్చినట్టు హెల్త్ కార్డ్స్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం కొరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే రకంగా కేజీబీలో పనిచేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కడో కాడ కొన్ని ప్రమాదాలతో చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ చనిపోయిన వాళ్ళకి ఎటువంటి పారితోషికం కానీ ఆ కుటుంబానికి భరోసా కానీ లేదు. కాబట్టి ఒక 20 లక్షల పారితోషికం అంటే ఎక్స్గ్రేష్ ఇచ్చేటట్లు జీవో ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో పనిచేస్తున్న కుటుంబంలో ఎవరికైనా ఒకరికి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లయితే ఆ కుటుంబానికి భరోసా ఉంటుంది. ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పే డిమాండ్తోనే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో. నేను ఆ ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. వెంటనే వారందరికీ కూడా మినిమం బేసిక్ పై ఇవ్వాలి, రెగ్యులర్ చేస్తుంది పోస్టులు మంజూరు చేయాలి, ఆ పద్ధతిలో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో నూతనంగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ కౌన్సిలింగ్ కేంద్రాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి మాట్లాడుతూ సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం నేర సంబంధాలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కుటుంబ కలహాలతో విడిపోతున్నటువంటి ఎంతో మందికి భరోసా కేంద్రాలు దిక్సూచిలా ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, వాటిని అర్థం చేసుకుని బంధాలను నిలబెట్టే విధంగా భరోసా సెంటర్లు తోడ్పడతాయని సిపి అన్నారు. ఈ ఫార్మాట్ ఆ ఫార్మాట్ వేరే ఉన్నది అంటే ఇవేమో హార్డ్ కాపీ సార్, సాఫ్ట్వేర్లో వేరే డేటా వేరే ఇంటర్ఫేస్. ఇప్పుడు ఏంటో మెయింటైన్ చేస్తున్నారు రిజిస్టర్, ఆ ఫార్మాట్ ఈ ఫార్మాట్ వేరే ఉంది. అల్వాల్ అండ్ అప్పుడు దానిలో ఎంటర్ చేసేది కామన్ ఉంది సార్, సిస్టమ్ ఎంటర్ చేసి. ఇప్పటి వరకు నేర్చిన పేపర్షిప్ పిఎస్పీ వచ్చేసి 3 నేర్చిన నుంచి వచ్చాయి 50 పేపర్షిప్ ఇది అంటే ఓన్లీ పిఎస్ పరిదే కాదు కదా, ఏ నేర్చల్ అండి. టోటల్ ఎన్ని చేశారో మహిళా భద్రత కోసం ఈరోజు సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా సిడిడబ్ల్యూ ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏదైతే ఉన్నదో అది మనం పేట్ బషీరాబాద్లో ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లోని మరి ఫ్యామిలీలోని ఏమన్నా కలహాలు వచ్చి వాళ్ళ మధ్యన ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ కాకుండా మనం ముందు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెషన్స్లో పెట్టి వాళ్ళని ఒక 2-3 కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళని కలపడానికి ట్రై చేస్తాం. అది సో ఇక్కడ అట్లాగా సిడిడబ్ల్యూ ఏదైతే ఫెసిలిటీ ఉన్నదో అట్లాగా ఉపయోగపెడుతుంది. మరి మేము ఇద్దరు కౌన్సిలర్స్ కూడా ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద
మనము ఎంప్లాయ్ చేసుకున్నాము. 2 కౌన్సిలర్స్ వాళ్ళు వెల్ ట్రైన్డ్, వాళ్ళు ఫ్యామిలీని కలపడానికి దగ్గర చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇంతే కాకుండా ఫాలోఅప్ యాక్షన్స్ కూడా ఉంటాయి కౌన్సిలింగ్ తర్వాత. ఇవన్నీ కూడా చాలా ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేసి సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మనము ప్లాన్ చేసుకున్నాము. ఇంతేకాకుండా ఇక్కడ చూస్తే మనకి మహిళల భద్రత కోసం ఈ ఆడియో విజువల్ వ్యాన్ కూడా, టీవీ వ్యాన్ కూడా మనము ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. ఇది డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తుంది, కమ్యూనిటీస్లో వెళ్తుంది. మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో, అదర్వైజ్ కాలనీస్లో వెళ్ళి కూడా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ సెషన్స్ కూడా చేసి మహిళల భద్రత కోసం మనము గవర్నమెంట్ ఏమేమి చేస్తూ ఉన్నదన్నది ఇప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా భద్రత కోసం ఇప్పుడు పెద్దపీట వేసి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండిమైసమ్మ చౌరస్తాలో పోలీస్ చెకింగ్ చేస్తున్న సమయంలో 2 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో వారిని పట్టుకుని ఫింగర్ ప్రింట్ స్కానర్, పాపులాన్ స్కానర్ తనిఖీ చేసి విచారించగా వారి వద్ద 5 మొబైల్ ఫోన్లు, 1 బైకు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వీరిపైన కేసులు ఉన్నట్లు గుర్తించారు. A1 ముద్దాయి కునపులి కరుణ్ తేజ్, అలాగే A2 ముద్దాయి మెగావత్ సాయి నాయక్ను అరెస్ట్ చేశారు పోలీసులు. కూడా తను దొంగతనం చేయడం జరిగిందనమాట. సో ఇవి వేరియస్ టైమ్స్లో వీటిని ఇంతకుముందు అవి ఎఫ్ఐఆర్లు అయి ఉన్నవి. ఈ ఎఫ్ఐఆర్లలో వీళ్ళని ప్రజెంట్ ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా ఈ పాపులాన్ అప్లికేషన్ అనేది సుమారుగా తెలంగాణ, ఏపీ 2 స్టేట్లో కలిపేసి పాపులాన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ పాపులాన్ అప్లికేషన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్లో సుమారుగా 10 లక్షల ప్రాపర్టీ అఫెండర్స్ మరియు కొంతమంది ఈ మేజర్ బాడీలీ గ్రేవ్ కేసెస్ అఫెన్సెస్, అటెంప్ట్ మర్డర్ కానీ. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నిన్న ఎస్టర్డే సుమారుగా నైట్ 9 o'clock మా పెట్రోల్ కారు పాపులాన్ ఫింగర్ ప్రింట్ డివైస్ చేత కొంతమంది సస్పెక్ట్స్ని ఎవ్రీడే ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ర్యాండమ్ చెకింగ్ చేసే పని విధానంలో భాగంగా ఎస్టర్డే నైట్ సుమారుగా రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది సస్పీషియస్ పర్సన్స్ని గండిమైసమ్మ ఎక్స్ రోడ్ దగ్గర చెక్ చేస్తుంటే దాంట్లో ఒక పర్సన్ది ఇంతకుముందు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ తోటి మ్యాచ్ అయిపోయి ఆ డేటా అనేది వచ్చేసింది అనమాట. సో దాంట్లో ఈ కరణ్ తేజ్ అనేటువంటి వ్యక్తి ప్రీవియస్ కేసుల్లో ఒక బైక్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. సో అట్టి వ్యక్తిని ఇక్కడ చెక్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినటువంటి వ్యక్తిని మేము పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసేస్తే తను ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ చేశాక తను ఇంకా 3 కేసులలో ప్రజెంట్ తను ప్రాపర్టీ అఫెన్స్ చేసినమాట. అవేంటంటే అయ్యప్ప హాస్టల్ అని చెప్పేసి గండిమైసమ్మ ఎక్స్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. ఆ హాస్టల్లో సుమారుగా 5 సెల్ ఫోన్లు ఆ హాస్టల్లో ఉంటూ తను దొంగతనం చేయడం జరిగింది. అక్యూజ్డ్ పర్సన్ అందరూ కూడా డేటా అనేది ఈ ఫింగర్ ప్రింట్స్ తీసేసి వాటిని అన్నింటిని కూడా ఈ డేటా అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ డేటా అనేది దీంట్లోకి వచ్చిన తర్వాతకి ఈ పర్సన్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాక ఏ టైంలో తను అఫెండ్ చేసినా కానీ మళ్ళా మేము ర్యాండమ్ చెక్ చేసేటప్పుడు ఈ పర్సన్ పట్టుకొని చెక్ చేసినప్పుడు అతని యొక్క హిస్టరీ అనేది బయటకు వస్తుంది. అప్పుడు తను మనం వెరిఫై చేసుకోవడం ద్వారా ఈ విధంగా కొంతమంది అఫెన్స్లు లేటెస్ట్గా బెయిల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత చేసినటువంటి అఫెన్స్ని రివీల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పాపులాన్ అప్లికేషన్ అనేది ఎస్టర్డే మాకు చాలా బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి 24 వరకు నిర్వహించే మంచిర్యాల జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు క్యాతన్పల్లి మున్సిపాలిటీ మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమరి జీఎం మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా ప్రారంభించారు. సీఎం కప్ క్రీడా పతాకాన్ని జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, డిఎస్ఏ క్రీడా పతాకాన్ని జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ ఆవిష్కరించారు. అనంతరం మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన క్రీడాకారులచే క్రీడా వందనంలో పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే, జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మండలాలలో గెలుపొందిన క్రీడాకారులకు
అభినందనలు తెలుపుతూ జిల్లా స్థాయిలో రాణించి క్రీడలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. స్వాగతం పలుకుతున్నాం సార్. స్వాగతం సుస్వాగతం. సుస్వాగతం. జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి పెద్దలకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ క్రీడాకారులందరూ కూడా తమ లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తూ వారు చేసిన ప్లస్మా ప్రెసిడెంట్ శ్రీ అజీజ్ గారును వేదికగా చేస్తున్నాం. ఈ యొక్క క్రీడా చీఫ్ గెస్ట్ శ్రీ నల్లాల ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించబడుతుంది. తదుపరి సింగరేణి యాజమాన్యం Respecting the rules and regulations with government them, and we are desirous of participating in them. In the rules, సెక్రటరీ గారిని కూడా ఆ టీషర్ట్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఇనాగ్రల్ మ్యాచ్ కబడ్డీ గర్ల్స్ సెక్షన్ విధంగా కబడ్డీ బాయ్స్ వాలీబాల్ కబడ్డీ అవసరం. కోటపల్లి వర్సెస్ నేనల్ పోటీ నిన్నెల్ నస్పూర్ మధ్య జరుగుతున్నటువంటి బాలికటువంటి విధంగా మ్యాట్స్ని వేసి ఫ్లడ్ లైట్స్లో ఈ పోటీలను ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ అసోసియేషన్ వారికి సెక్రటరీ గారికి వారికి కూడా ప్రత్యేకంగా ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి క్రీడాకారులందరి తరఫున ఈ కమిటీ తరఫున అధికారుల తరఫున సింగరేణి జిఎం గారు మోహన్ రెడ్డి గారికి ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఎంతో ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.